విజయవాడలో టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం కిలో టమాటా 15 నుంచి 20 రూపాయలు ఉంటే ఇప్పుడు విజయవాడ రైతు బజార్లలో 35 రూపాయలు పలుకుతోంది. మదనపల్లి నుంచి స్టాక్ రావడం ఆగితే ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వ్యాపారులు. ఇక విజయవాడలో పటమట రైతు బజార్ నుంచి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. టమాటా సహజంగానే ఎర్రగా ఉంటుంది. అయితే టమాటా ధరలు కూడా ఎర్రబడ్డాయి. టమాటా మండిపోతుంది. టమాటా ధరలు కూడా మండిపోతున్నాయి. ఇంతకుముందు 19వ తారీఖు ముందు అంటే దాదాపు ఒక వారం రోజుల ముందు అయితే కనుక 15 రూపాయలు 20 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 35 రూపాయలు అయిపోయింది కిలో. ఒకసారి ఇక్కడ దుకాణందారు ఉన్నారు, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, టమాటా రేట్లు ఎందుకని పెరిగిపోతుంది? లోకల్ సీజన్ అయిపోయింది సార్. ఇది మదనపల్లి నుంచి రావాలి, అందువల్ల టమాటా బాగా రేటుగా ఉంది. అంటే టమాటా రావట్లేదా, లేకపోతే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? టమాటా బాగానే వస్తుంది, కానీ అంటే రేటు బాగా ఎక్కువ అవడం వల్ల సేల్స్ తగ్గింది. రెండోది అంటే 4 చుట్టుపక్కల రైతు బజార్లు ఎక్కువ వేయడం వల్ల వద్దె కట్టుకునే పరిస్థితి వచ్చింది మాకు. మేము చేసుకోలేక ఒక గుమస్తాను పెట్టుకున్నా వాళ్ళకు జీతం కూడా కూలి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు లేవు, ఎండకు రావట్లేదు జనాలు, దానితో సరుకు కూడా పాడైపోతుంది. టమాటా రేటు మాత్రం చాలా దారుణంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో, అది కూడా అమ్మడానికి వీలు కాని పరిస్థితుల్లోకి వచ్చేసింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే చూస్తే కనుక ఇక్కడ ఇంకొక దుకాణందారు కూడా ఉన్నారు, అక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ధరలు మండిపోతున్నాయి, అందుకే పరిస్థితి ఇలా ఉందంటారా? ధరలు మండుతున్నాయి, వ్యాపారం ఉండట్లేదు. ఎక్కడ పడితే అక్కడ రైతు బజార్లు ఉంటున్నాయి. అడుగడుక్కు రైతు బజార్ ఉంది. ఇంకా ఇంత దూరం రావాల్సిన పనే ఉంది వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ కొనడాని పరిస్థితి. ఇంత రేట్లు పెరిగిపోతే కొనగలం అంటారా? కొనలేము సార్, ఎలా కొనగలం? అంతకుముందు అయితే 10-20 లాగా ఉంది కేజీ. ఇప్పుడు మరి బాగా 15 రూపాయలు బాగా పెరిగిపోయింది. తగ్గితే బాగుంటుందని నా ఆశ. ఎక్కువ అన్ని కూరల్లో టమాటా వేస్తాం కదా, అది మెయిన్. 35 రూపాయలు అయిపోవడం వల్ల ప్రతి దానిలోనూ, అంటే చివరికి వంటల్లో ప్రతి దానిలోనూ కూడా వాడతాము. అటువంటి టమాటా రేటు పెరిగిపోవడం చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి అయితే వినియోగదారులు చెప్తున్నారు. ఇంకొక పక్కన చుట్టూ మొత్తం అంతా కూడా వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. ధరలు పెరిగిపోవడం వల్ల కొనేవాళ్ళు కూడా తగ్గిపోయారని చెప్పేసి దుకాణందారులు కూడా చెప్తున్నటువంటి